మాట్లాడే డైలాగ్. ఎందుకంటే మన ఇండియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేని వాల్యూ పూర్తిగా తెలియదు. అది అచీవ్ చేస్తే వాడు గొప్పోడు, అచీవ్ చెయ్యని వాడికి భుజం తట్టి ధైర్యం చెప్పి దాని వాల్యూని క్యాల్కులేట్ చేయగలిగే సత్తా చాలా తక్కువ మందికి ఉంది. అండ్ ఆ సక్సెస్ని మాత్రమే ఎంజాయ్ చేయడం ఒక ఫ్లూక్లో మాస్ హిస్టీరియా లాగా. సో ఇట్లాంటి అవలక్షణాలన్నీ చాలా ఉన్నాయి, మంచి లక్షణాలు ఉండొచ్చు. అందుకే ఈ మధ్యన పాడ్కాస్ట్లో ఎలా వెళ్ళాలి, వాట్ ఈస్ అ ట్రైనింగ్, వాట్ ఈస్ అ హార్డ్షిప్, వాట్ ఈస్ అ డిసిప్లిన్, వాట్ ఈస్ అ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ నేను ఈ మధ్యన పాడ్కాస్ట్లో చెప్తూ ఉన్నాను. ఈవెన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగాను. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది, అంటే మీ గురించి ఆలోచించినప్పుడు 2014 నుంచి మీరు ఉన్నారు, నాకు ఆ లిస్ట్ అంతా పెట్టినప్పుడు చూస్తే ఇన్ని సాధించిన మనిషి అంటే అసలు ఏ గవర్నమెంట్ అని కళ్ళకద్దుకొని అక్కడెక్కడో కూర్చోబెట్టాలి. యాక్చువల్లీ అవేర్నెస్ లేదు. చిన్న చిన్న విషయాలకి మనకు అవేర్నెస్ ఉండదు. గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు, ప్రైవేట్ రిలేటెడ్ కావచ్చు. క్రికెటే అంటున్నారు, క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉంది ఇండియాలో, రైట్? When it comes to female cricket team, no recognition at all. Same అదే గేమ్, but there is no craze for that. ఎంతమంది చూస్తారు? మిథాలీ రాజ్ ఎక్కడ, ధోని ఎక్కడ ఉన్నాడు, మిథాలీ రాజ్ ఎక్కడ ఉన్నాడు? షీఈ్ ఆల్సో స్టార్ క్రికెటర్. మన తెలుగు అమ్మాయి ఎక్కడుంది? అండ్ హాకీ కూడా ఇందాక నేను అన్నట్టు క్రికెట్ టీం అందరూ కూడా చాలా లగ్జూరియస్గా వెళ్తూ ఉంటారు. ఒక సందర్భంలో చూసాను నేను, హాకీ వాళ్ళు బ్యాగ్లన్నీ వేసుకొని రోడ్డు, మెయిన్ ట్రాఫిక్ రోడ్డు. మీరు అలా అంటే ఒలింపిక్స్ లో విన్ అయ్యి వచ్చిన గేమ్స్ లో ఎక్కడా కూడా క్రికెట్ కున్నంత స్టార్డమ్, క్రికెట్ కున్నంత మీరు చెప్పిన లగ్జరీ కానీ లేదు. మీరు చూస్తే క్రికెట్ స్టార్స్ కున్నంత అది మీరు ఒలింపిక్స్ లో విన్ అయ్యి వచ్చిన ఎంతమంది కొంది చెప్పండి. అది రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, రైట్? స్విమ్మింగ్ కావచ్చు. ఆల్ ది స్టార్స్ హూ వన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇన్ Olympics, they don't have the same stardom as cricketers in India. అంటే మన దేశంలో ఒక బ్యూటీ పేజెంట్ అవ్వాలి, క్రౌన్ గెలుచుకోవాలి అని అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక ఒలింపిక్స్లో ఒక మెడల్ సాధించాలి అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలి అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక బీటెక్ చదివి సాఫ్ట్వేర్ అవ్వడం అది సొసైటీ ప్రాబ్లం. డాక్టర్ అవ్వడం, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్. బట్ వీ రిప్రజెంట్ కంట్రీ. మమ్మల్ని కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చే ట్యాగ్స్ కూడా మా కంట్రీని బట్టి ఇస్తారు. ఐ ఆల్వేస్ వేర్ ద ఇండియా ట్యాగ్, ఇండియా సాష్. సో నన్ను ఇండియా అనే పిలుస్తారు. సో ఇండియా, శ్రీలంక వచ్చారు అటెండెన్స్ తీసుకున్నప్పుడు, దే డోంట్ రిమెంబర్ యువర్ నేమ్స్, దే డోంట్ కాల్ యూ బై నెంబర్స్ ఆర్ నేమ్స్, దే కాల్ యూ బై అ కంట్రీ. సో నేను కూడా రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, వెన్ యూ ఆర్ కాల్డ్ బై యువర్ కంట్రీ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెస్టీజియస్ థింగ్, యూ ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కంట్రీ. సో వీ రిప్రజెంట్ ద కంట్రీ in some foreign land and facing all that hardships, and getting crown is definitely, you know, a hardship anta marchipoyi by the time, you know, నేను 10 days ఆఫ్ ట్రైనింగ్ అయిపోయి విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నా కాళ్ళు మొత్తం బ్రూజ్ అయిపోయి బ్లీడ్ అవుతూ ఉంటాయి. అంత ఇంటెన్స్ వాకింగ్ చేస్తాం మేము. ఓకే. టు ర్యాంప్ మీద నడిచే ముందు ఎవ్రీ డే 40-50 times we need to practice on the same shoe. Okay. So it's all worth when you win the crown and come back to India and you see people cheering up, receiving you, all of that is amazing. సో అంటే మీరు అన్నారు ఇప్పుడు ర్యాంప్ మీద నడవడంలో ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 days మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించిన తర్వాతే ఫైనల్ రౌండ్లో మీరు ప్రాపర్గా వాక్ చేయగలుగుతారు. సో 10 days మీరు ఇమాజిన్ చేసుకొని 6 inches ఆఫ్ హీల్స్ పైన మీరు ఎవ్రీడే ఒక 50-60 times వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎంత హర్ట్ అవుతుంది. మేము మొత్తం ప్లాస్టర్స్ వేసుకుంటాం. బై ద ఎండ్ ఆఫ్ డే మా కాళ్ళు మొత్తం బ్రూజెస్ అయిపోయి ప్లాస్టర్స్ ఉంటాయి. ఓకే. అంటే ఎందుకు అంటే కంపల్సరీ వేసుకోవాలి హీల్ అనేది? 6 inches ఆఫ్ హీల్ ఇస్ వై అంటే యాక్చువల్లీ ఫిజికల్ గా కూడా అది మనకు సెట్ అవ్వదు కదా. జనరల్ గా మెడికల్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ మీరు డాక్టర్స్ ని ఇప్పుడు మాట్లాడితే కూడా వాళ్ళు చెప్తారు రెగ్యులర్ గా హీల్స్ వేసుకునే వాళ్ళకి చాలా తొందరగా యాంకిల్ అండ్ నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. But it is mandatory to wear 6 inches of heel in a beauty pageant on ramp. అంటే దాని రీజన్ ఉందా దానికి? Reason it's a beauty standard. It gives you the proper posture. When a girl is walking or standing or posing, a high heel will give a proper posture to
the body. That's how it has come. అంటే నాకు ఉంది అది మేబీ పిచ్చి క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ నాకు తెలియదు. సో ర్యాంప్ వాక్ మనం చూస్తాం కదా, క్యాట్ వాక్ అంటాం కదా. సో హౌ డు యూ డిఫైన్ క్యాట్ వాక్, అండ్ క్యాట్ వాకే స్టాండర్డ్ వాక్ అని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం? అదే జనరేషన్స్ నుంచి వచ్చింది, ఇయర్స్ నుంచి వచ్చిందే, అదే సేమ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళందరూ డిఫరెంట్గా చేస్తున్నారు. ఇంతకుముందు విక్టోరియా సీక్రెట్ ఒక షో చేసింది, విచ్ వాజ్ అగైన్ రెవల్యూషన్ క్రియేట్ చేసిన షో. దాంట్లో వాళ్ళు క్యాట్ వాక్ ని మొత్తం ఒక డాన్స్ లాగా క్యాజువల్ గా స్టాండర్డ్స్, పాత స్టాండర్డ్స్ ఏవి లేకుండా చేశారు. దట్స్ హౌ ఇట్ చేంజ్డ్. ఈవెన్ నౌ ఫ్యూ సెలబ్రిటీస్ ఆల్సో చేంజ్ దాట్ స్టాండర్డ్ అండ్ వాకింగ్ దర్ ఓన్ స్టైల్, వాకింగ్ ఇన్ దర్ ఓన్ కంఫర్ట్, అలా కూడా చేస్తున్నారు. సో నౌ ఇట్ ఈస్ చేంజింగ్. బట్ బ్యూటీ ప్యాజెంట్ అనేసరికి మీరు ప్రాపర్, ఎందుకంటే వాక్ కి కూడా మీకు 10 మార్క్స్ ఉంటాయి. ప్రాపర్ వాకింగ్ కి యూ హ్యావ్ 10 మార్క్స్ దిస్ థింగ్. సో ఆ వాక్ మీరు మీ స్టైల్లో సరిగ్గా చేయను అంటే మాత్రం మార్క్స్ పోతాయి. సో ప్రాపర్ వాక్ అంటే ఎలా ఉండాలి? ద ప్రాపర్ క్యాట్ వాక్. ప్రాపర్ క్యాట్ వాక్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ అ బ్యూటీ ప్యాజెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాషన్ షో and if you are a celebrity you can walk as per your comfort. ఇప్పుడు చాలా చేంజ్ కూడా అవుతుంది. చాలా మంది వాళ్ళ ఓన్ సిగ్నేచర్ వాక్ ని కూడా క్రియేట్ చేసి నడుస్తున్నారు. మార్క్స్ వేస్తారు అప్పుడు? ఫ్యాషన్ షోకి అవసరం లేదుగా, ఫ్యాషన్ షోకి మార్క్స్ అవేమి ఉండవు. సో ఇట్ జస్ట్ డిస్ప్లే ఆఫ్ ఎ డిజైనర్ క్లోతింగ్. సో దే డోంట్ హ్యావ్ అ స్టాండర్డ్. బట్ క్యాట్ వాక్ ఫర్ అ ప్యాజెంట్ ఇస్ మ్యాండేటరీ. సో అంటే ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఎట్లా క్యాట్ వాక్ అంటే ఎలా ఉండాలి? ప్రాపర్ క్యాట్ వాక్ అనే మెజర్మెంట్ ఎలా ఉంటుంది? దాని మెజర్మెంట్ ఏముండదు, వాకింగ్ స్టైల్ అండ్ అందంగా ఉండాలా వాకింగ్ స్టైల్? నో, ప్రాపర్ క్యాట్ వాకింగ్ హ్యావ్ 1 లైన్ లో 2 స్టెప్స్ ఒకే లైన్ లో వేసి ప్రాపర్ పోస్చర్, షోల్డర్ స్ట్రైట్ లుక్ అండ్ నో డైవర్షన్స్ ఇక్కడక్కడ చూడకుండా చేసేది ప్రాపర్ క్యాట్ వాక్. దానికంటూ ఒక బ్యూటీ అంటే దానికంటూ ఒక వాకింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ వాకింగ్ స్టాండర్డ్స్ లోనే మీరు వాక్ చేయాలి. దానికోసమే మీకు 10 days ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ ఫినాలే. సో ఆ 10 days ఆఫ్ ట్రైనింగ్ బై ఇంటర్నేషనల్ గ్రూమర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్, అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఆన్ టు ద స్టేజ్. అంటే మాకు మామూలుగా జనరల్గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. మామూలుగా మన ఫ్యాషన్ షోలో ఇప్పుడు నడవచ్చు హ్యాపీగా, మీ కంఫర్టబుల్ మీ సిగ్నేచర్ స్టైల్లో నడవచ్చు. బట్ బ్యూటీ పాజెంట్ నీడ్స్ దాట్ క్యాట్ వాక్, బికాస్ మీరు సరిగ్గా నడవలేదు అని అంటే మార్క్స్ పోతాయి. ఓకే. అండ్ మీ మైండ్లో ఎప్పుడైనా కల్చరల్ డిస్ప్యూట్ వచ్చిందా? ఎలా అంటే క్లోతింగ్ విషయంలో ముఖ్యంగా. సో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అండ్ క్లోతింగ్ అండ్ కల్చర్ వేరు, బట్ ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఉన్న తీరు వేరు అని ఏమన్నా ఉంటుందా? అంతేం లేదు. నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ కూడా అమ్మాయిలు రోజు వేసుకునే బట్టలు కూడా మేము ర్యాంప్ మీద వేసుకున్నవే ఉన్నాయి. నేను ఈ మధ్యన చూసేవి. ఓకే. I have seen been to couple of clubs and lounges. People are wearing that. It is అంటే కాలేజ్ అమ్మాయిలకు అది లాంజ్ వేర్ or club wear is the same as what we wear on this thing. And now designer labels have come. Even now online designer label is very much available. So నేను కాఫీ షాప్లో రీసెంట్ కపుల్ ఆఫ్ డేస్ అగో కాఫీ షాప్ వెళ్ళినా కూడా అక్కడ అమ్మాయిలు దే ఆర్ వేరింగ్ very short revealing clothes. I think it has become common in cities like Hyderabad, Mumbai, Bangalore, all of that. Yeah, ఎందుకంటే మోస్ట్లీ మన దగ్గర యూనివర్సిటీస్ ఉండడం వల్ల NIFT లేదా వాట్ ఎవర్ యూనివర్సిటీస్, సో వేరే స్టేట్ అమ్మాయిలు మన దగ్గర ఉండటం. సో ముఖ్యంగా నేను వినే మేబీ లైఫ్ స్టైల్ ఆర్ కంప్లైంట్ ఆర్ వాట్ ఎవర్, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత ఇక్కడి కల్చర్ని డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి. డెఫినెట్గా, ఎందుకంటే మై సిస్టర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ NIFT మాదాపూర్. తన ఫ్రెండ్స్ అందరూ అంటే ఐ థింక్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉన్నారు, బికాస్ యూ డోంట్ గెట్ అ సీట్ ఇన్ యువర్ హోమ్ టౌన్. సో తను షీఈ్ అ మెరిట్ స్టూడెంట్ అండ్ షీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. సో సమ్హౌ షీ గాట్ ఇట్ బై లక్ అనుకుంటా. 2-3 అమ్మాయిలను వదిలేస్తే 90% ఆఫ్ హర్ classmates or college mates were North Indians. ఏదో స్టేట్ నుంచి రావటం, ఇండియాలో ఏదో స్టేట్ నుంచి రావటం, ఇక్కడ హాస్టల్స్లో ఉండి క్యాంపస్ హాస్టల్ కానీ బయట హాస్టల్ చదివి దే ఆల్ ఆఫ్ దెమ్ దే వేర్ వెరీ షార్ట్ క్లోత్స్. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను 2 సార్లు వెళ్ళాను వాళ్ళ కాలేజ్కి. ఐ హావ్ సీన్ పీపుల్ విత్ extremely revealing clothes in universities and colleges like that.
సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మీరు మాదాపూర్లు అండి, కొన్ని ఐటీ ప్లేసెస్ ఎక్కడైనా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ దిస్ కల్చర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. యా. సో ఇక్కడ మీకేమనిపిస్తుంది, ఓకే ఇట్స్ ఓకే ఇట్లానే ఉండాలి అని? సీ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళు ఉండే హాస్టల్, వాళ్ళు ఉండే ఆఫీస్, వాళ్ళు ఉండే ఫ్లాట్ చుట్టుపక్కల కూడా అదే కల్చర్ ఉండి నన్ను ఎవడు వేరేలాగా చూడట్లేదు, లేదా ఐఎమ్ కంఫర్టబుల్, ఈ కల్చర్ అంతా అలాగే ఉందని చేసుకోవచ్చు. యూ కాంట్ వేర్ ద సేమ్ డ్రెస్ అండ్ గో టు ఓల్డ్ సిటీ.